వెల్కమ్ టు పబ్లిక్ గుడ్ న్యూస్. పార్టీలోకి వచ్చే వారి కోసం ఒకవైపు కాంగ్రెస్ గేట్లు తెరుస్తుంటే బీజేపీ ఎందుకు సైలెంట్ అయింది? పార్లమెంట్ ఎన్నికల ముందు దూకుడు ప్రదర్శించిన కమలం పార్టీ స్పీడ్ ఇప్పుడు తగ్గడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ నుంచి పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు బీజేపీలో ఎందుకు చేరటం లేదు? ఇందుకు అడ్డంకిగా మారిన పరిణామాలేంటి? పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ బీజేపీ నేతల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈసారి కాంగ్రెస్ తో సమానంగా 8 స్థానాలు దక్కించుకోవడంతో క్యాడర్లో కొత్త జోష్ నింపింది. ఇక ఇదే ఊపును కంటిన్యూ చేస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలో నిలబెట్టొచ్చు అనే ఆలోచన బీజేపీ నేతల్లో కనిపించింది. మోదీ 3.0 కేబినెట్ లో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్కు చోటు దక్కింది. కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రిగా కంటిన్యూ అవుతున్నారు. ఇప్పటికీ ఆయన పార్టీ రాష్ట్ర చీఫ్ గాను ఉన్నారు. అయితే జోడు పదవుల్లో ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి. దీంతో పార్టీ హైకమాండ్ కొత్త అధ్యక్షుడి కోసం అన్వేషణ చేస్తోందంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కమలం పార్టీలో నేతల చేరికలపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. దీంతో తెలంగాణలో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు కాషాయ పార్టీలో చేరుతారని ప్రచారం కూడా జరిగింది. కానీ నేతలు అనుకున్న స్థాయిలో చేరికలు జరగటం లేదు. ఇదే సమయంలో పార్టీలో కొత్త పదవుల పంపకాలపై పార్టీ హైకమాండ్ సైలెంట్ అయింది. తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త సారథి వస్తారని టాక్ వినిపిస్తున్నా ఇప్పట్లో లేనట్టేనని మరో ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీకి కొత్త చీఫ్ను నియమిస్తే ఎవరిని నియమిస్తారనే అంశం అటు శ్రేణుల్లో ఇటు కాషాయ తీర్థం పుచ్చుకునే నేతలను టెన్షన్ పెడుతోందట. బీజేపీ పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారని తేలాకి పార్టీలో జాయిన్ అవ్వాలని కొందరు నేతల ఆలోచనగా ఉందట. ప్రస్తుతం రాష్ట్ర చీఫ్ గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి ఉన్నారు. అయితే ఇప్పుడు స్టేట్ చీఫ్ పదవి ఏ సామాజిక వర్గానికి చెందిన నేతకి ఇస్తారనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే జాయినింగ్స్ విషయంలో సామాజిక వర్గాల అంశం కూడా తెరపైకి వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి స్టేట్ చీఫ్ గా బాధ్యతలు అప్పగిస్తే ఆ వర్గానికి చెందిన వారు మరింత ఎక్కువగా చేరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే బీజేపీలో చేరికలు తగ్గడానికి మరో కారణం ఉందంటున్నారు. కొద్ది రోజుల క్రితం బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్నారు. బీజేపీలోకి వచ్చేందుకు వారు సిద్ధమయ్యారని, అయితే రాజీనామా చేసిన తర్వాత రావాలంటూ తాము కండిషన్ పెట్టామన్నారు. అందుకే వారు ఆలోచనలో పడ్డారంటూ విలేకరుల చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కారణాలేమైనా బీజేపీ ఆపరేషన్ ఆకర్షణ నిలిచిపోవడంతో సొంత పార్టీ నేతల్లో కూడా కొంత అయోమయం నెలకొందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.